హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను బ్లౌజ్ లట్కన్ డిజైన్ చూపిస్తున్నాను. రెడీమేడ్ హ్యాంగింగ్స్ కాకుండా క్లాత్తోనే వెరైటీగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఫస్ట్ క్లాత్ స్ట్రైట్గా చాలా పెద్దగా తీసుకోవాలి. వాటిని ఫోల్డ్ చేసి అలా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ దాకా అలాగే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేది కంప్లీట్ అయ్యాక అలా ప్రిల్స్ పెట్టుకోవాలి. వాటికి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి. లాంగ్ స్పేస్ కాకుండా కొద్దిగా దగ్గరికి ప్రిల్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మనం దూరం పెట్టుకుంటే ప్రిల్స్ అనేది బాగుండవు, అందుకని దగ్గరికి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ షేప్లో క్లాత్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకోండి. లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడైతే క్లాత్ టైట్గా స్టిఫ్గా ఉంటుంది. వాటిపైన మనం ముందుగానే ఫ్రిల్స్ ప్రిపేర్ చేసుకున్న ప్రిల్స్ వాటిపైన అలా స్టిచ్ చేసుకోండి. ఆ క్లాత్ కంప్లీట్ అయ్యేదాకా 4 స్టెప్స్ అలా, నాకైతే 4 స్టెప్స్ వచ్చాయి. మీరు లార్జ్ సైజులో తీసుకుంటే ఇంకా ఎక్కువ స్టెప్స్ అయినా వస్తాయి. నేను చూస్తున్నట్లు అలా ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. వన్ బై వన్ అలా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానిపైనే సెకండ్ ప్రిల్ అనేది మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అలా 4 ప్రిల్స్ నేను స్టిచ్ చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే సేమ్ ఒకే టైప్లోనే ఉంటాయి అన్ని హ్యాంగింగ్స్. అండ్ ప్రజెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఆ హ్యాంగింగ్స్. వాటి బదులు ఇలా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక వెరైటీగా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ చేశాను. 2 టైప్స్లో హ్యాంగింగ్స్ కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. 4 లైన్స్ కంప్లీట్ అయ్యాక అలా కట్ చేసేయండి. షేప్ అనేది నీట్గా చూసుకొని సైడ్స్కి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి. ఫస్టే మనము థ్రెడ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ని మిడిల్లో అలా స్ట్రైట్గా చూసుకొని, మీరు క్లాత్ రివర్స్ ఉందా స్ట్రైట్గా ఉందా అది పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. లేదంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ చూస్తున్నట్లు చూసుకొని స్టిచ్ చేయండి. అలా స్టిచ్చింగ్ చేశాక వాటిని రివర్స్ చేయండి. హ్యాంగింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ రివర్స్ చేస్తున్నాను చూడండి. అలా రివర్స్ చేయండి. మీరు ఫస్టే స్టిచ్చింగ్ 3 or 4 లైన్స్ స్టిచ్ చేసుకోండి. 1 టైమే స్టిచ్ చేశారంటే రివర్స్ చేసేటప్పుడు ఆ స్టిచ్చెస్ అన్నీ ఊడిపోతాయి. అందుకనే 2 or 3 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఫైనలీ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.